ఇక విద్యుత్ ఛార్జీల బాధుడు మీద ఎవరి తప్పు ఏమిటి, అసలు ఇంత ప్రజాగ్రహం ఉందా లేదా? ప్రజలంతా కూడా చాలా సంతోషంగా చంద్రబాబు గారు విద్యుత్ ఛార్జీలు బాధితే కూడా పర్వాలేదు అంటున్నారు అనుకుంటున్నారా? ఏది వాస్తవం ఏది అవాస్తవం? ముందుగా లోకనాథం గారు మీరేమంటారు? విద్యుత్ ఛార్జీలు పెంచడానికి మీరు స్వాగతిస్తున్నారా లేదా? అందరి ప్యానెల్ నమస్కారం. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మనందరూ తెలుసు, ఈ ప్రభుత్వం బాధుడని చెప్పి గత 6 నెలల నుండి 16,000 కోట్ల రూపాయలు భారం వేశారు. రేపు జనవరి నుండి యూనిట్కి 45 పైసల నుండి 50 పైసలు అదనంగా మేము పెంచుతామనేది ఆల్రెడీ చెప్పున్నారు. అంటే విద్యుత్తుకు సంబంధించిన ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఏవి అమలు చేయట్లేదు. మీరంతా విజువల్స్ ఇచ్చారు, ఇప్పుడే ఇచ్చారు. దానిలో చెప్పింది ఏంటి? మేము ఉచిత కరెంట్ ఇస్తాం, ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకొస్తాం, అట్లాగే రైతులకు అందుబాటులో తీసుకొస్తాం అని చెప్పారు. గతంలో మనందరికి తెలుసు, స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు ఒక్క శ్రీకాకుళంలోనే మేము పెట్టి దాన్ని రివ్యూ చేసి తర్వాత రాష్ట్రం మొత్తం మీద పెడతామని. అట్లాగే స్మార్ట్ మీటర్లు ఇప్పుడు ఇల్లు కూడా పెడతా ఉన్నారు. ఎందుకు పెడుతున్నారు ఎవరన్నా అడుగుతున్నారంటే దానికి కూడా సమాధానం చెప్పలేని స్థితి వచ్చేస్తుంది. ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న విద్యుత్ సంస్కరణలు ఏవైతున్నాయో విద్యుత్ సంస్కరణలు స్పీడ్ గా చేస్తుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఆచరణకి చాలా తేడా ఉంటుంది. అందులో విద్యుత్ అనేది స్పష్టం. మనందరికీ తెలుసు, 2000లో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించాం. అటు కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 3 వీర కిషోర్లు చనిపోయారు. ఈ రోజు విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో ఏవైనా రివ్యూ చేసి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం ఏమైనా తీసుకుంటున్నారంటే ఆ రకమైన ప్రత్యామ్నాయాలు కూడా తీసుకుంటున్న సందర్భం లేదు. ఆయన చెప్పేదానికి చేసేదానికి ఆచరణకు సంబంధించిన అంశాలన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా విద్యుత్ అనేది ఒక పెనుభారంగా మారే పరిస్థితి ఉంటుంది. ఈరోజు అందరూ చాలా బాధపడుతున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 200 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు చెప్తుంది ఏంటి? డ్రాప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు ఇవన్నీ కలిసిన తర్వాత ఆ 200 యూనిట్ల కన్నా అదనంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఉచితంగా పొందే అవకాశం ఉందో ఆ ఉచితంగా పొందే అవకాశాలు కూడా పోయే స్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో ప్రపంచ బ్యాంక్ యొక్క సంస్కరణలు కానీ లేదనుకుంటే విద్యుత్ సంస్కరణలు కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు. అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయనేది కూడా చెప్తా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయాలు కూడా ఏమేమి పాటలు మాటకి ఏమని చెప్తున్నా అంటే గత ప్రభుత్వం యొక్క విధానం నేను చెప్పదలుచుకుంది 2015-16 ట్రూ అప్ ఛార్జీలు ఎవరు పెట్టారు? లేదు, ఇంధన సర్ఛార్జీలకు సంబంధించిన ఎవరు తీసుకొచ్చారు? ఇవన్నిటికి సంబంధించి రివ్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దోషిగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి గతంలో ఉండే క్రాస్ సబ్సిడీ విషయంలో కానీ లేదు పేదలకు ఇచ్చే విద్యుత్కు సంబంధించిన అంశంలో కానీ ఇవన్నీ చర్చిస్తున్నారు. అనేక సందర్భాల్లో రెగ్యులేటరీ కమిషన్ కూడా అనేక సూచనలు కూడా చేసింది. అవన్నీ పక్కన పెట్టేసి నా విధానమే కరెక్ట్, ప్రజల మీద ఏవైనా భారాలు వేయొచ్చు అనే స్థితిలో ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజల నుండి తీవ్రమైన ఆగ్రహం ఉంది. ఒకవైపున చిన్న వ్యాపారస్తులు బాధపడుతున్నారు, పెద్ద పరిశ్రమ అధిపతులు బాధపడుతున్నారు, అట్లాగే ఎస్సీ ఎస్టీలు బీసీలుగా ఉండే వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరు సుఖంగా ఉన్నారు కరెంటుకు సంబంధించి? అట్లాగే తెలుగుదేశం మీడియా, లోకనాథం గారు తెలుగుదేశం మీడియా చేసే ప్రచారం ఏంటంటే జనమంతా స్వాగతిస్తున్నారంట. ఇదంతా జగన్దే తప్పులేదు, పాపం చంద్రబాబు తప్పులేదు, ఆయన తగ్గిస్తానని చెప్పాడు ఎలక్షన్ ముందు కానీ తగ్గించలేకపోతున్నాడు అని బిల్డప్ ఇస్తున్న తీరు చాలా ఆసక్తిగా ఉంది. అంతేందుకు నిన్న ఢిల్లీ వెళ్ళి ఆయన మీ అనకాపల్లి మిట్టల్కి వస్తుందో రాదో తెలియని కంపెనీ కోసం ఇనుప ఖనిజం అడిగాడు. మీ విశాఖ స్టీల్ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడాల. మరి దాని మీద కూడా జనం కరెక్ట్ అంటున్నారా? విశాఖ జనం చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారండి. ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ 1,00,000 మంది ఉపాధి అవకాశాలు కల్పించేది. వాళ్ళు అంతకుముందు ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు, మేము మాకు ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే సొంత గనులు కేటాయిస్తాం, RINL సంబంధించిన దానిలో శైలిలో మెర్జ్ చేస్తాం, అట్లాగే ఏదైతే ప్యాకేజ్ ఉందో వర్కింగ్ క్యాపిటల్ ఉందో 19,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వచ్చేసరికి అన్ని సార్లు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, సాలులు కప్పుతున్నారు, వెంకన్న స్వామి జ్ఞాపకులు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కానీ స్టీల్ ప్లాంట్ యొక్క సమస్య పరిష్కారం చేయట్లేదు. అది కాకుండా ఇప్పుడు ఆర్సీ మెట్లు తీసుకొస్తా ఉన్నారు. ఆర్సీ మెట్లు విశాఖపట్నం ప్రజలు ఎవరు అడగలేదు. ఒక 5,500 ఎకరాలు నక్కపల్లిలో తీసుకొచ్చారు. ఏమని తీసుకొచ్చారంటే ఆ ప్రాంతానికి సంబంధించిన దానిలో
బల్క్ డ్రగ్ కి అట్లాగే పీసీపీఆర్ బాగులో తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చి ఆర్సీ మెటల్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే స్టీల్ ప్లాంట్ ని మొత్తం బలహీన పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. గత సంవత్సరం రోజుల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే కేంద్రంతో పోట్లాడకుండా రావాల్సిన ప్యాకేజీ తీసుకురాకుండా ఎవరైతే కార్మికులు ఉన్నారో జీతాలు కూడా ఇవ్వలేని స్థితి వచ్చేస్తుంది. మినిస్టర్ గారు పంపించారు. మినిస్టర్ గారు ఏం చెప్పారు? ఈ సమస్య పరిష్కారం చేస్తాం అని చెప్పారు. ఈ రోజు కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం. ఎంత దుర్మార్గం అంటే అతి తక్కువ మంది ఎంపీలుగా ఉండే కర్ణాటకలో దాదాపు విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన దాంట్లో 15,000 కోట్ల రూపాయలు సాధించుకోగలిగారు. మరి 1,00,000 మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్, ఆర్థిక వనరులు సమకూరుస్తున్న స్టీల్ ప్లాంట్ లో దాదాపు వాళ్ళు అడుగుతుందేంటి? 30,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, మేము మొత్తం రివైవల్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉత్పత్తికి సంబంధించిన గరిష్టంగా బాగుందని చెప్తా ఉన్నారు. మినిస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తూనే ఇంకోవైపున ఏం చెప్తున్నారంటే, ఒకవైపున అదాని పెట్టారు, ఇంకోవైపున మెటల్ పెట్టి మొత్తం మీద అది బలహీనపరిచే చర్య చేపడుతుంది. ఇది పచ్చి దుర్మార్గం. విశాఖపట్నం ప్రజానీకం ఎవ్వరు స్వాగతించట్లేదు, ఉత్తరాంధ్ర ప్రజానీకం స్వాగతించలేదు. ఆంధ్ర రాష్ట్ర విశాఖ ఉక్కు ఆంధ్రలో 32 మంది బలిదానం చేసిన రైట్. అది ప్రభుత్వ ఓకే. రంగ సంస్థ, అది ప్రజల యొక్క ఆస్తిని అంటే ఇది ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మొన్నే ఢిల్లీ టూర్ వెళ్ళారు. విద్యుత్ ఛార్జీల మీద ఎలా మాట మార్చింది మనం వీడియోలు చూసాం. అట్లాగే విశాఖ స్టీల్ మా సెంటిమెంటు హక్కు అని చంద్రబాబు గారు అనేక సార్లు ఎలక్షన్ ముందు గట్టిగా వాదించారు. కాబట్టి మీరు విశాఖపట్నం ప్రాంత వాసులు కదా, గాజువాకలో హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చారటండి, రాష్ట్రంలో ఎక్కడ లేని రీతిలో. అంటే ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఇచ్చినట్లుగా చంద్రబాబు గారు కానీ మోడీ గారు కానీ వీళ్ళు ఫీల్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అనే దాని మీద మీ అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే ఇది జరిగింది. ప్రజలు స్వాగతించట్లేదు అనేది మీరు చెబుతున్నారు. సంతోషం. నిజంగానే స్వాగతించకుండా వ్యతిరేకిస్తారు.